కేరళ స్టైల్ మిక్స్ వెజ్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి హోల్ గరం మసాలా వేసి అందులో బంగాళదుంప ముక్కలు ములక్కాడ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పెరుగు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, దొండకాయ ముక్కలు, అడవి దొండకాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నూనె, అలాగే నీళ్లు కూడా పోసుకొని చక్కగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ కూరగాయల మిశ్రమాన్ని ప్యాన్ లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పై నీళ్లు పోసుకొని మరిగించుకొని కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టుకున్న జీలకర్ర సాంబార్ రైస్ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న ఈ రైస్ ని కూరగాయల మిశ్రమంపై వేసుకొని ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికించుకున్న ఈ బిర్యానీని రైతాతో పాటు వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.